నువ్వు అడగకుండా దేవుడు నీకు అన్ని ఇచ్చాడు అనుకో, ఎవరు ఇచ్చాడో తెలియదు. నువ్వు అడగకుండా నీకు అన్నీ జరిగిపోయావు అనుకో, దేవుడు ప్రేమతో నీకు అన్నీ చేస్తాడు అనుకో, నీకు ఊరకు వచ్చినట్టు ఉంటాయి. లేకపోతే నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యత అనుకుంటావు అనుకో. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ ముందుకు వచ్చింది అనుకో, ఎలాగుంటుంది తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రేయర్ ఎలాగుంటుంది? దాంట్లో సహాయం చేసిన దేవుడు, దానికి జవాబిచ్చిన దేవుడు, దాంట్లో జయమించిన దేవుడు, దాంట్లో నడిపించిన దేవుడు ఈ విషయంలో కూడా నడిపిస్తాడు, ఈ విషయంలో కూడా జయమిస్తాడు, ఈ విషయంలో కూడా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం అధికమవుతుంది. ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనమే చివరికి నిలిచేది. చేసే కార్యాలు, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు ప్రకటించిన కార్యాలు, దేవుని వాక్కు తగినది నీవు ప్రకటించాలి. యూ నీడ్ టు సే. నువ్వు చెప్తే డన్. వాక్యం ఎంతనో ఉండొచ్చు, దేవుని నియమాలు నీ పక్షాన్ని ఎన్నో ఉండొచ్చు, కానీ సెక్షన్ నువ్వు కోట్ చేయకపోతే నీకు జయం లేదు. యూ జస్ట్ నీడ్ టు కోట్ ద రైట్ సెక్షన్. స్క్రిప్చురల్ బేస్డ్ ప్రేయర్. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో పలానా జరిగించావు, నా జీవితంలో జరిగిస్తావా? ఈ విషయంలో చేస్తావా? వారి విషయంలో ఈ కార్యం జరిగించావు, ఇదిగో నీ వాక్యం తెలియజేస్తుంది, నా జీవితంలో ఈ కార్యం జరిగించవా? ఇదిగో ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు నీ వాక్యంలో పలానా మాట, నా విషయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెడుతున్నాను, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. ఇదిగో నీతిమంతులు ఇలాగ ఉంటారని నీ వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడ్డాను, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించు. యూనిట్ అప్ టైం. రాదు, నేను చేయలేను, నాకు కుదరదు. ఈరోజు చాలామంది అపరాధ భావంతో ఉన్న దేవుని సన్నిధిలోకి రావట్లేదు, కానీ ఈరోజు దేవుడు కోరుతున్నాడు, హ్యావ్ ఫెయిత్. వరి, చింత ఇవన్నీ ఉన్నాయంటే నీలో విశ్వాసం లేదు. ఒంటరితనం, చేతకానితనం, మాట వినకపోతాం, లోబడనని ప్రజలంటే విశ్వాసం లేనివారంట. కానీ నీలో విశ్వాసం ఉందంటే నువ్వు యేసు వైపు చూస్తూ సాగుతావు. ఇక్కడ లోబడతాం. లోబడేవాడు విశ్వాసాన్ని బట్టి లోబడతాం. నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా హృదయం. అండ్ దెన్ వి సీ పేషెన్స్.